ఇప్పుడు ఈనాడు జ్యోతి వార్తలు చూస్తుంటే మనల్ని ఏం కన్విన్స్ చేయాలనుకుంటున్నాయి అంటే అమరావతి విషయంలో ఏదైతే వి- అమరావతి ఆ 29 గ్రామాలకే ఉంటుంది. సిఆర్డిఏలో విజయవాడ గుంటూరు కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఎందుకు అనవసరంగా ఈ మా మాగన్ను లేకపోతే మారగన్ను అన్నటువంటి పాయింట్తో కన్విన్స్ చేయాలనుకుంటున్నాయి. జగన్ 3 రాజధానుల పేరుతో తప్పు చేస్తే 29 గ్రామాల రాజధానిగా అమరావతిని చేస్తే అతిపెద్ద చారిత్రక ద్రోహం ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి చరిత్ర అటు చంద్రబాబుకి అవుతుంది, ఇటు ఈనాడు జ్యోతిలకి అవుతుంది, అర్రజన మీడియాకి అవుతుంది. ఈ అందరి మీడియా ఫలితంగా వీళ్ళందరూ ఆంధ్రుల్ని దొంగల్ని చేసి ఆ రోజున తెలంగాణ విభజనకి సహకరించినటువంటి వాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా ఆంధ్ర గురించి మాట్లాడగలిగిన అర్హత లేదు. ఇవాళకి కూడా వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్ని అక్కడే ఉన్నాయి. కేవలం ఆ తమ ఆస్తులను అక్కడ కాపాడుకుంటూ ఆంధ్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళే వీళ్ళందరూ. లేకపోతే ఒక నగరం లేకుండా రాజధాని ఏంటి? కేవలం 29 గ్రామాలంటే మున్సిపాలిటీ అవుతుందని చంద్రబాబు గారే చెప్పాక విజయవాడ గుంటూరుని కలపకుండా రాజధాని ఏంటి? ఓకే, మీకు మచిలీపట్నం ఇష్టం లేదు, తీసేయి, లివిట్. అమరావతి నగరం కావాలా లేదా? అమరావతి నగరం అంటే 29 గ్రామాలేనా? అసలు అమరావతి నగరం ఇంతవరకు నోటిఫై చేయలేదు. ఎక్కడుంది అమరావతి నగరం? సిఆర్డిఏ ఇప్పుడు ఉంది. సిఆర్డిఏ వేరు, నగరం వేరు. హెచ్ఎండిఏ వేరు, హైదరాబాద్ వేరు. కుడా కుడా వేరు, కడప వేరు. కుడాలో కడప ఉండదు కానీ కడపలో కూడా ఉండదు. అలాగే హెచ్ఎండిఏలో హైదరాబాద్ ఉండదు కానీ హైదరాబాద్లో హెచ్ఎండిఏ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్ని మోసం చేయొద్దు, మళ్ళీ నాశనం చేయొద్దు. రేపు పొద్దున గనక ఈ 29 గ్రామాల రాజధాని అంటే ఇవాళ ఎంతమంది అయితే సమర్థించారో అంతమంది రేపు పొద్దున తుపుక్కన వస్తారు నోట్లో. అది గుర్తుపెట్టుకోవాలి.